differentiate tan inverse of root over 1 plus x square plus root over 1 minus x square is divided by root over 1 plus x square minus root over 1 minus x square. యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఎప్పుడును దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x తీసుకుంటానన్నా. తీసుకున్నప్పుడు రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనము ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ టీటా తీసుకోవాలన్నా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే మెయిన్ పార్ట్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కాస్ టీటా తీసుకున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉన్న చోటల్లా మనకి కాస్ టీటా వస్తుంది. అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ టీటా అవుతుంది. 1 ప్లస్ కాస్ టీటా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. అలాగే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ టీటా అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. ఈ రెండు ఫార్ములాస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ టీటా ఈజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ టీటా వస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్. నేను ఆల్రెడీ చెప్పాను. రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా అంటే రూట్ ఓవర్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ప్లస్ రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. సిమిలర్గా కింద కూడా అదే వస్తుంది, కానీ మధ్యలో మైనస్ వస్తుంది. రూట్ ఓవర్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ రూట్ ఓవర్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. దీన్ని క్లోజ్ చేసుకుంటాము. y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని ఇక్కడ రూట్ 2 కాస్ టీటా బై 2 ప్లస్ 2 ఇంటూ ఇక్కడ మనకి సైన్ టీటా బై 2 వస్తుంది. ఇక్కడ రూట్ 2 అలాగే ఉంటుంది, మనం మర్చిపోకూడదు. ఈజ్ డివైడెడ్ బై రూట్ 2 కాస్ టీటా బై 2 వస్తుంది మైనస్ రూట్ 2 సైన్ టీటా బై 2 వస్తుంది. ఇందులో రూట్ 2 ఇందులో రూట్ 2 ఇందులో రూట్ 2 ఇందులో రూట్ 2 మనం బయట తీసేస్తాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ రూట్ 2 కామన్ తీస్తే కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 రాసుకుంటాం. ఈజ్ డివైడెడ్ బై కింద రూట్ 2 కామన్ తీస్తే కాస్ టీటా బై 2 మైనస్ సైన్ టీటా బై 2 వస్తుంది. ఇప్పుడు ఈ రూట్ 2 క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 డివైడెడ్ బై కాస్ టీటా బై 2 మైనస్ సైన్ టీటా బై 2 ఉంది. దీన్ని జాగ్రత్తగా నేను టెన్లా కన్వర్ట్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే మెయిన్ రోల్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే కాస్ టీటా బై 2ని దీంతో డివైడ్ చేస్తాం. మన లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఇక్కడ. సో కాస్ టీటా బై 2
plus sin theta by 2 is divided by cos theta by 2 రాస్తాం. is divided by cos theta by 2 minus sin theta by 2 is divided by cos theta by 2 వస్తుంది. సో ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇది దీనికి ఇచ్చినప్పుడు ఇక్కడ cos theta by 2 divided by cos theta by 2 plus sin theta by 2 by cos theta by 2 వస్తుంది. is divided by cos theta by 2 divided by cos theta by 2 minus sin theta by 2 by cos theta by 2 రాసుకుంటాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ సైన్ బై కాస్ కనుక 1 ప్లస్ tan theta by 2 వస్తుంది. ఇక్కడ 1 మైనస్ tan theta by 2 వస్తుంది అన్న. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము tan ఆఫ్ 45 degrees ప్లస్ టీటా బై 2 కింద కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది tan ఆఫ్ ఏ ప్లస్ బి, దీన్ని tan ఆఫ్ ఏ ప్లస్ బి అనుకుంటే గనక దీన్ని tan ఏ ప్లస్ tan బి ఈజ్ డివైడెడ్ బై 1 మైనస్ tan ఏ tan బి కింద కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఏ దగ్గర 45 డిగ్రీస్ బి దగ్గర టీటా బై 2 పెడితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఇదే మెయిన్ రోల్. సో y ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇక్కడ tan ఇన్వర్స్ రాసుకుని ఈ ప్లేస్లో నేను tan ఆఫ్ 45 డిగ్రీస్ ప్లస్ టీటా బై 2 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ tan ఇన్వర్స్ కట్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ ప్లస్ టీటా బై 2 వస్తుందన్న. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే కనుక ఇక్కడ dy బై dx వస్తుంది. 45 డిగ్రీస్ యొక్క డెరివేటివ్ 0 రాసుకుంటాము. ఇక్కడ 1/2 ఉంది, పక్కన పెట్టుకో. ఇక్కడ d బై dx ఆఫ్ ఉత్ టీటా రాసుకుంటాం. కానీ టీటా వాల్యూ తెలియాలి. ఫస్టే నేను చెప్పాను ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత తీసుకున్నామో ఇక్కడే ఉంది చూడు, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం కాస్ టీటా తీసుకున్నాం కనుక ఇక్కడ ఇన్వర్స్, ఇక్కడ కాస్ టీటా తీసేస్తే ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ టీటా మిగులుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే టీటా ప్లేస్లో మనం కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. దేర్ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు నాన్న. సో 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని నీకు d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు. ఎక్స్ ఉంటే ఓకే, మనం యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవచ్చు. కానీ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ఉండడం వల్ల ఈ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం రాసినప్పుడు ఇక్కడ -1 రాసుకుని √over రాసుకుని 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కనుక ఎక్స్ టు ద పవర్. కానీ మనకి లోనికి వెళ్ళి డెరివేటివ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అని మనకు తెలుసు. ఈ2 కట్ అయిపోయి మనకి -x/√over 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం.